మన షెఫ్, నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు ఇన్స్టెంట్ దోశ రైస్ తోటి, అంటే మనం మిగిలిపోయిన రైస్ తోటి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ దోశకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 1 కప్పు, రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1/4 కప్పు, పెరుగు 1 చిన్న కప్పు, అలాగే సాల్ట్ మీ రుచికి సరిపడా, కొంచెం వంట సోడా 1/4 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో రైస్, ఉడికించుకున్న అన్నం, దీంట్లోనే బియ్యం పిండి, గోధుమ పిండి, అలాగే పెరుగు. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీకి పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా దోశ పిండిలాగా మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే బేకింగ్ సోడా, వంట సోడా ఇది కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంతో మనం ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోశ పెనం పెట్టుకోండి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ఇలా అప్లై చేయండి. ఇలా ఆనియన్ రుద్దుకోవడం వల్ల మనకి దోశ ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని వేసుకొని పల్చగా లైట్గా అనాలి. మరి గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది దోశ సరిగా రాదు, విరిగిపోతుంది. అందుకని పైన లైట్గా అన్నారంటే చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. నాకు బ్యాటర్ కొంచెం పల్చగా అయ్యిందండి. కొంచెం మీరు వాటర్ తగ్గించి కొంచెం థిక్గా ఉండేటట్టు చేసుకున్నారంటే ఇంకా బాగొస్తుంది దోశ. కొంచెం పల్చగా అయ్యింది కాబట్టి నాకు కొంచెం వేయడం సరిగ్గా రాలేదు కదా. మీరు ఇంకా కొంచెం గట్టిగా వేసుకున్నారంటే చక్కగా వస్తుంది. ఈ విధంగా ఆయిల్ వేసేసిన తర్వాత దీనిపైన ఇలా మూత పెట్టండి. పైన కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి. ఒక సైడ్ బాగా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత మెల్లగా తీసి ఇంకొక సైడ్ కాల్చుకుందాం. ఒక సైడ్ కూడా కొంచెం కాలితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా కాలిన తర్వాత మెల్లగా తీసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారా, కాలిన తర్వాత దీన్ని మడతేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రైస్ తోటి దోశ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్లో కానీ, లేదా ఏదైనా టమాటా చట్నీ ఇలాంటి వాటిల్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.